దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడి మహాకృపను బట్టి యోహాను సువార్త 19 అధ్యాయాలు ముగించి 20వ అధ్యాయము ధ్యానించటానికి దేవుడు మనకు కృప అనుగ్రహింప చేశాడు. ఒక్కొక్క వచనంగా ధ్యానిస్తూ వస్తున్నాము. అందులో రాయబడిన సత్యాన్ని, అర్థాన్ని మరి గోచరం అయ్యేంతగా మనము దాని లోతుల్లోకి వెళ్ళి మరి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. రాయబడిన సందర్భాలు, మరి ఆ ఎవరి గురించి రాయబడింది, వాటన్నిటిని కూడా క్రోడీకరిస్తూ ఏ ఏ సందర్భాల్లో రాయబడిందనే దాన్ని విచారిస్తూ మనము వచనం వెంబడి వచనం ధ్యానించటానికి మరి దేవుడు అనుగ్రహింప చేసిన ఈ కృప కొరకై దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము మొదటి వచనములో మనము చూచినట్లయితే, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచెను. కానీ మరి యోహాను సువార్తికుడు ఒక మగ్దలేనే మరి గురించే రాశాడు. మిగతా సువార్తల్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనము నుంచి, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చుని. మరి ఇక్కడ మరి మగ్దలేనే మరియతో మరొకరు అకంపెనీ చేస్తున్నట్టుగా వేరొక మరియ కూడా ఆమెతో కలిసి వచ్చినట్లుగా మనము చూడగలము. మరి ఈ యొక్క మార్కు సువార్తికుడు చూచినట్లయితే, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, ఇప్పుడు మరి వీళ్ళతో పాటు మరొక వ్యక్తి యాడ్ అయినట్లుగా చూడగలము. యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి మరి మరి ముగ్గురుగా ఇక్కడ వచ్చినట్లుగా మరి మార్కు సువార్తికుడు రాస్తున్నాడు. మరి వారు ఆదివారమున పెందలకడ లేచినట్లుగా, మరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చినట్లుగా మరి అక్కడ రాయబడింది. లూకా సువార్తికుడు 24:1 చూస్తే, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరిలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇక్కడ చూసినట్లయితే వీరు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ప్రభువుకు పుయ్యాలని వెళ్తున్నారు. మరి అక్కడికి వెళ్ళి సమాధి దగ్గరకు చూస్తే సమాధి ముందర పెట్టబడిన రాయి దొర్లింపబడి ఉన్నదట. అంతకు ముందు చూస్తే గనక మార్కు సువార్తలో వారు ఏమనుకుంటారంటే, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ వెళ్తున్నారు. వారు వెళుతూ సంభాషణ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎలాగున ప్రభుకి ఈ సుగంధ ద్రవ్యాలు పుయ్యాలి, ఎలాగన అక్కడికి వెళ్ళినాక రాయి చాలా పెద్దది కదా, దాన్ని ఎవరు మన కొరకు పొర్లిస్తారు, మనం లోపలికి ఎట్లా వెళ్ళగలం, ఇవన్నీ కూడా వాళ్ళు సంభాషణ చేస్తూ వెళ్తున్నట్లుగా మరి అక్కడ వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకున్నారట. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. మరి అది ఎంతో పెద్దది కదా. ఆ గుహలాగున్నటువంటి దానికి మరి అది ఆ పెద్ద ప్రవేశం ఉంది దానికి. మరి దానికి మరి ఆ యొక్క పెద్ద రాయి మరి మరి దాన్ని అడ్డుగా తలుపుగా పెట్టి ఉన్నారు. ఆ రాయిని ఎలా పొర్లించగలము, ఎవరు మనకి హెల్ప్ చేస్తారని మరి వాళ్ళు మాట్లాడుకుంటూ వెళుతున్నారట. మరి అక్కడికి వచ్చి చూస్తే రాయి దొర్లింపబడి ఉన్నదట. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. హల్లెలూయా. నిజంగానే అసలు అసలు అద్భుత ఆశ్చర్య ఆ మహత్కార్యం చూస్తే గనక కావలి వారిని పెట్టారు. ఇంకొకటి ఆ రాతికి మరి ముద్ర వేశారు. ఆ యొక్క యాజకులొచ్చి, ఆ ప్రధాన యాజకులు వాళ్ళు పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకొని మరి దానికి ముద్రలు వేయించారు. కావలి వారిని పెట్టారు. కానీ ఇప్పుడొచ్చి చూస్తే అక్కడ
మరి ఆ యొక్క రాయి దొర్లింపబడి ఉన్నదంట. అదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. అంటే వీరు రాకముందు జరిగినటువంటి సంఘటన. ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి ఆ రాయిని పొర్లించి వేసిందంట. దాని మీద కూర్చొని ఉందట. అంటే వీరు రాకముందు జరిగిన సంఘటన. వీరు వచ్చేటప్పటికి ఆ రాయి దొర్లించబడింది. ఆ దూత వచ్చింది. అసలు ఆ రాయి ఎలా దొర్లించబడిందట. అక్కడ మహాభూకంపము కలిగెను. హల్లెలూయా! ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె ఉండిరి. అక్కడ సమాధిని కాపలా గాస్తూ అక్కడ కాపలాదారులు ఉన్నారు. ఈ యొక్క దూత ప్రభావానికి అదో ఆ దూత తాకిడికి మహాభూకంపం కలిగిందట. ఆ దూత స్వరూపము ఎంతో భయంకరంగుందట. ఆ యొక్క మెరుపు వలె ఉందట. వస్త్రము హిమమంత తెల్లగా ఉందట. మరి అది చూచి ఆ దూతను చూచి కావలి వారు మరి భయపడిపోయారట. మరి వణికిపోయారట. చచ్చిన వారి వలె ఉన్నారట. చూడండి. మరి ఇక్కడ మార్కు సువార్తలో వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. మరి ఎందుకు ఈ డిఫరెన్సియేషన్స్ గా మరి ఇక్కడ 4 సువార్తల్లో 4 విధాలుగాలో ఎందుకు రాయబడిందో తెలీదు గాని వారు విన్న సమాచారము, మరి కన్నులారా చూచిన సమాచారము, వారికి అర్థమైన అవగాహనలో నుండి మరి వీరందరూ కూడా రాసి ఉంటారు. అందరూ రాసింది ఒక్కటే. ప్రభు లేచి ఉన్నాడు. ఆ రాయి దొర్లించబడినది. పరలోకం నుంచి దేవదూత వచ్చింది. ఆ కావలి వారు అక్కడ చచ్చి పడినట్లుగా మరి మరి వణికిపోతూ భయంతో వణికిపోతూ అక్కడ ఉన్నారు. ఇవన్నీ కూడా మరి రాసినటువంటి సువార్థికులు వారి స్వయానుభవంలో వారు అర్థం చేసుకున్న దాంట్లో మరి ఇక్కడ రాసినట్లుగా చూడగలము. సమాధి మందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమియు తోచకుండేగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. ఒక్కరనేమో మరి మరి మత్తయి సువార్తికుడు రాశాడు. మరి మరి ఇక్కడ మరి లోపల ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడని మార్కు సువార్తికుడు రాశాడు. మరి ఇక్కడ వచ్చి లూకా సువార్తికుడేమో 2 వ్యక్తులు ఉన్నారు. ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 అక్కడ నిలబడి ఉన్నారని అక్కడ రాయబడి ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే వారు భయపడి ఆ యొక్క దూతలను కదా మెరుపు వలె ఆ వస్త్రాలు దగదగ మెరిసిపోతా ఉంటే వారు చూసి తట్టుకోలేకపోయి ఉంటారు. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా కదా స్త్రీలు అప్పుడు సాహసించి వేకుజామునే లేచి అక్కడ దాకా వెళ్ళటమే చాలా గొప్ప సంగతి. ఇప్పుడు అక్కడ దూతను చూచి ఒక దూత కాదు, ఇప్పుడు 2 దూతలు చూచినప్పుడు వీరెంతగానో భయపడిపోయారట. ముఖాలను నేలకు మోపి ఉన్నారట. చూడండి. ముందు వారికి కలిగిన భయం ఏంటి? అయ్యో ఈ రాయి మన కొరకు ఎవరు పొర్లిస్తారని అని అనుకుంటూ వెళ్ళారు. కానీ ఇక్కడికొచ్చి చూస్తే ఆ రాయి దొర్లింపబడింది. ఒక దేవదూత కనిపిస్తా ఉన్నది. ఇప్పుడు ఒక దేవదూతతో పాటుగా 2 దేవదూతలు అక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనము చూడగలము. ఇక్కడ ఆ స్త్రీలను చూచి ఆ దూత చెప్తోంది. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పండుకొనిన స్థలము చూడండి అని మరి ఆయన వారిని తీసుకెళ్లి లోపలికి తీసుకెళ్లి డీటెయిల్ గా చూపించినట్లుగా మనము చూడగలము. మరి ఇక్కడ మరి మిగుల
కలవరపడ్డారంట. కలవరపడినప్పుడు ఆ దూతలు చెప్తున్నాయి, అందుకు ఆ దూత కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు ఆయన. వారు ఆయన ఉంచిన స్థలమును చూడుడి. అబ్బా, ఇక్కడ ఈ దూతలు మీరు వచ్చి చూడండి, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన, మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నారు కదా. కుడి వైపున ఒకళ్ళు, మరి వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిని చూచి మీరు మరి అక్కడ మీరు భయపడుతున్నారు, కానీ ఆయన లేచి ఉన్నాడని ఒక వర్తమానాన్ని వారు, ఆ యొక్క దూతలు ఈ యొక్క స్త్రీలకు చెప్తున్నట్లుగా మనము చూడగలము. వారు భయపడి ఉంటే వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు సజీవుడైన వానిని ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? అబ్బా, చూడండి, వారికి ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. మీరు ఎవరిని వెతకటానికి వచ్చారు? చనిపోయిన, మరి పాతి పెట్టబడిన క్రీస్తును చూడటానికి వచ్చారా? లేదు, మృతి గెలిచి లేచాడు ఆయన. మీరెందుకు సజీవుడైన వానిని మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలైలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. ఇక్కడ వారికి విషయాలను జ్ఞాపకం చేస్తున్నారు. అయ్యో, ప్రభు లేడని వారు అనుకుంటున్నారు. ఏంటి, సమాధి ఖాళీగా ఉంది అనుకుంటున్నారు. ఏంటి కారణం ఏంటంటే గనక ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు, ఆయన సజీవుడుగా ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన మీకు గలీలో ఉన్నప్పుడు మరి ఎట్టి విధంగా ఆయన మీకు బోధించాడో, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడతాడు, సిలువ వేయబడతాడు, కానీ 3వ దినమందు లేస్తాను అని చెప్పిన ఆయన మాటలు, మరి మరి మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునడని వారితో అనేది. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికి తెలియచేసిరి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే, మరి ఇక్కడ మరి మార్కులో వారు బయటికి వచ్చి విస్మయం నుండి వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. మరి ఈ విధంగా మీరు వెళ్ళి ఆ శిష్యులతో మీరు చెప్పండి, అక్కడ పేతురుతో మీరు చెప్పండి అని మరి చెప్పబడిన మాటను మరి వాళ్ళు, మరి ఆ భయములో వాళ్ళకి ఎవరికి వారు చప్పుడు చేయకుండా వారు భయపడుతూ పారిపోయారట. అందువల్ల ఎవరితో ఏమీ చెప్పలేకపోయారట. కానీ మరి ఈ యొక్క సమాధి యొద్దకు వెళ్ళి మరి వారు చూచినటువంటి ఈ గొప్ప కార్యము వారికి మహాభయం కలిగిందంట. మహా ఆనందముతో మరి వాళ్ళు సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా, హల్లెలూయా, ఒక చోటనేమో వారు భయపడి మరి మరి ఏం చెప్పకుండా మానివేశారని ఒక చోట రాయబడింది. వారి సమాధి యొద్ద నుండి ఈ సంతోష శుభవర్తమానము తీసుకొని మరి త్వరగా వెళ్ళి శిష్యులకు ఆ వర్తమానం చెప్పాలని పరిగెత్తినట్లుగా మరి ఇక్కడ రాయబడి ఉన్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. మరి ఇంకొక, మరి దానిలో చూస్తే మరి శిష్యుల దగ్గరకు వెళ్ళి వీరందరూ వెళ్ళి చెప్తున్నట్లుగా ఉన్నది. కానీ యోహాను సువార్తలో రాయబడిన విషయము డిఫరెంట్ గా ఉన్నదండి. యోహాను సువార్తికుడు రాసిన మాట, మరి మరియా మరి పెందలకాడ వచ్చి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే వచ్చి మగ్ధలేని మరియా మరి అక్కడికి వచ్చి చూచిన తర్వాత ఆమె చేసిన పని 20వ అధ్యాయము యోహాను సువార్త 2వ వచనములో చూస్తే, కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దుకును యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. చూస్తే గనక ఇక్కడ ఈమె వచ్చింది, ప్రభు అక్కడ లేడు, ఆ సమాధి మీద ఉండిన రాయి తీసివేయబడింది,
మరి ఆమె లోపలికి వెళ్లి చూచిందేమో కూడా, ఆమెకు కూడా మరి యొక్క దేవదూతలు దర్శనమిచ్చారో లేదో తెలీదు కానీ, మరి అక్కడ స్త్రీలు అనే విషయంలో ఆమె కూడా ఉండి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈమె ఒంటరిగా ఉన్నట్లుగా మనము చూడగలము. పక్కనున్న స్త్రీలతో ఈమె కలిసి ఉన్నట్లుగా మరి యొక్క యోహాను సువార్తలో మనం అర్థం చేసుకుంటే, ఆమె ఒక్కతే, ఆల్ అలోన్, ఒక్కతే వచ్చినట్లుగా మరి ఆ యొక్క సమాధిని దర్శిస్తున్నట్లుగా మనము చూడగలము. ఇప్పుడు ఈమె పరిగెత్తుకొని మరలా ఎక్కడి నుంచి ఆమె వచ్చిందండి? గలీలయ నుంచి. ఎక్కడ సమాధి ఎక్కడ? మరి యెరూషలేము పట్టణము వెలుపల ఎక్కడో ఉందది ప్రభుని మరి ఆ యొక్క పాతిపెట్టిన స్థలము. ఆమె పరిగెత్తుకొని పోయి మళ్ళా గలిలయకొచ్చిందంట. సీమోను పేతురునొద్దకును, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభుని సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. హల్లెలూయా! ఈమె అవగాహనలో ప్రభువు అక్కడ లేచున్నాడని ఆమెకు అర్థం కాలేదు గాని, ప్రభువునెవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు. మరి ఆ యొక్క ఆ యొక్క యాజకులు, ఆ ప్రధాన యాజకులు చేసిన కంప్లెయింట్ వాళ్ళ శిష్యులొచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయి ఇతను లేచి ఉన్నాడని ప్రచారం చేస్తారు గనక, ఈ యొక్క సమాధికి భద్రత కావలి వారిని పెడతామని చెప్పిన మాట ప్రకారంగా ఈమె కూడా ఏమనుకుంటుందంటే, ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు. అందుకే ప్రభు సమాధి మరి రాయి దొర్లించబడి ఉన్నది. అసలు ఆమె ప్రత్యక్షంగా చూచింది. ప్రభుని ఎక్కడ పాతి పెట్టారో చూచింది. ఆ సమాధికి ఆ యొక్క ముద్రలన్నీ వేయటం అన్నీ చూచింది. అక్కడే దూరంగా ఉండి ఆమె మరొక మరియ కూర్చొని అవన్నీ కూడా చాలాసేపు వీక్షించారు వాళ్ళంతా. ఆమె కన్నులారా చూచింది. ఆ సమాధికి మరి ముద్ర వేయటం కూడా చూచింది గాని, ఇప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే, ఆ యొక్క ఆ యాజకులు చెప్పిన మాటలే ఆమె హృదయంలోని ఎవరో వచ్చి ఎత్తుకొని పోయి మరి ఈ విధంగా లేచాడనే మాట మరి మరి ఆ మాట వాళ్ళు చెప్తారు. ఆ శిష్యులు వచ్చి ఎత్తుకుపోతారని చెప్పిన మాట ఈమె హృదయంలో ఆ మాట నాటుకుపోయింది. ఏమంటుంది? ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనని ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. అబ్బా! ఆమె కలిగిన అవగాహనలో నుంచి మగ్ధలేనే మరి వచ్చి చెప్తా ఉంటే, మూడవ వచనం. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. హల్లెలూయా! ఇప్పుడు ఇద్దరు కలిసి ఎవరికి సమాచారం అందింది? పేతురుకి, ప్రియమైన శిష్యుడైనటువంటి యేసు ప్రేమించిన ఆ శిష్యుని యొద్దకు వచ్చి ఈ వర్తమానము చెప్తా ఉన్నది. ఎందుకు ఇది చెప్పుంటదంటే, యోహాను మరి చివరి వరకు కూడా ప్రభుని వెంబడించాడు కాబట్టి యోహానుకు ప్రత్యేకంగా చెప్పి ఉండొచ్చు. అన్ని విషయాలలో పేతురు ముందుండేవాడు గనక పేతురుకు చెప్పి ఉండొచ్చు. మిగతా 11 మందిలో ఉన్నటువంటి మిగతా 9 మందికి ఈ సమాచారం ఆమె చెప్పలేకపోవటానికి కారణం ఏంటంటే, వీళ్ళిద్దరూ ప్రభు శిష్యులలో మరి ప్రధానమైన వ్యక్తులుగా, ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఆమె గుర్తించింది. సిలువ వరకు వెంబడించిన యోహాను, అంతేకాదు ప్రభు ప్రేమించిన శిష్యులని ఆమె కూడా గమనించినదై ఆయనకి చెప్తుందట. పెద్దవాడైన అన్నిటిలో లీడ్ తీసుకుంటున్న లీడర్ ఉన్నటువంటి ఆ పేతురు కూడా చెప్తుందట. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మరి కలిసి వస్తున్నారండి. కలిసి సమాధి దగ్గరకు బయలుదేరారు. ఇద్దరు శిష్యులు సమాధి దగ్గరికి కలిసి వెళ్తున్నట్లుగా మనము చూడగలము. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి, ఇక్కడ మనము చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులకి సమాచారము అందించబడింది. ఆ ప్రియమైన శిష్యుడికి మరి పేతురికి అందించబడింది. వాస్తవానికి చూస్తే పేతురు వయసులో పెద్దవాడు, యోహాను వయసులో చిన్నవాడు. కనుక మరి యొక్క యోహాను ఏం చేస్తున్నాడంట? పరిగెత్తుతున్నాడంట. పరిగెత్తి మరి ఆ పేతురు కంటే త్వరగా పరిగెత్తి వారిద్దరూ కూడి మరి బయలుదేరారు.
బయలుదేరి సమాధి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇద్దరు కూడా పరుగు ప్రారంభించారంట. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఈ సమాచారం విన్న తర్వాత వారి మనసులు కూడా దిమ్మెరిపోయి ఉంటాయి. ప్రభు లేడు, అక్కడ సమాధిలో లేడు, లేచాడనేది వారికి అవగాహన కాలేదు గాని ప్రభు యొక్క శవము ఆ యొక్క సమాధిలో లేదు. ఈ విషయము వారికి ఎంతో అసలు మరి వినరానటువంటి వార్తగా, ఒక భయం కలిగించే వార్తగా, మరి తొట్టుబాటు కలిగించే వార్తగా ఉన్నది. వారికి సమాధి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరారు. ఎలా వెళుతున్నారట? వారిద్దరూ కూడి పరిగెత్తుచుంటుండగా ఇక వాళ్ళకి ఇక నడవటానికి కూడా రావటం లేదు కదా. కొన్ని హఠాత్తు అయినటువంటి వార్తలు విన్నప్పుడు మనం నిలకడగా నిలబడలేమండి. ఇప్పుడు వీళ్ళు కూడా పరిగెత్తుతా ఉన్నారు. మరి ఆ శిష్యుడు మరి పేతురు కంటే ముందుగా పరిగెత్తాడంట. మనం చూసినట్లయితే వారి యొక్క ఈమె పోషించిన ఈ పాత్ర కదా, ప్రభు లేచి ఉన్నాడని ఆమెకు అర్థం కాలేదు గాని ప్రభు యొక్క మరి శరీరము అక్కడ సమాధిలో లేదు అనేది ఆమె తెలియచేయటంలో మరి ఆ ఆమె యొక్క పాత్ర మనము చూస్తే గనక మరి ఎంత ప్రాముఖ్యత కలిగిందో చూడండి. అంటే చూచిన దానిని చెప్పకుండా ఉండలేకపోవటం, ఆమెకు కలిగిన అనుభవం, ఆమె తనకై తను మరి ఎవరి ప్రమేయం లేకుండా తనకై తనే వచ్చింది. ప్రభుని వెతుకుతూ వచ్చింది. ప్రభుకి మరి ఆ సుగంధ ద్రవ్యాలను పుయ్యాలని వచ్చింది. ప్రభును చూడాలని ఆశపడి వచ్చింది. కానీ అక్కడ జరిగినటువంటి ఆ కార్యము చూచి ఆమె ఆ విషయాన్ని మరొకరు తెలియచేయటానికి ఆమె బయలుదేరి వెళ్ళినట్లుగా మనము చూడగలము. మరి ఆమె పరిగెత్తి మరి చెప్పినప్పుడు ఆమె ఇతర స్త్రీలతో కూడా మరి మరి ఆమె మరి మేము చూచితిమి అంటే గనక ఇక్కడ ఆమె ఏం చెప్తుందంటే మరి చెప్పబడిన మాట, ప్రభువుని అక్కడ మేము మరి యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును మరి ఆ యొక్క పేతురు దగ్గరకు వచ్చి ఆయనని ఎక్కడ ఉంచునో ఎరుగుమని చెప్పెను. అంటే ఆమె మాట్లాడిన మాట చూస్తే ఇది బహువచనంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనని ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. నేను ఎరగలేదు అని చెప్పట్లేదు ఇక్కడ. ఎరుగుమని చెప్పెను అంటే ఇక్కడ ఆమె మరి వారితో కలిసి స్త్రీలతో కలిసి ఉన్నదని కూడా మనం అనుకోవచ్చు కదా. ఈమె అపోస్తులకు అపోస్తురాలైనట్లుగా మనము చూడగలమండి. పునరుద్ధానానికి మొట్టమొదటిగా మరి ఆ యొక్క శుభవర్తమానము ఆమెకి ఇంకా అర్థం కాలేదు ప్రభు లేచాడని. కానీ ఖాళీ సమాధి యొక్క రుజువుని ఆమె శిష్యులకు తెలియచేస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ఆమె మరి వాళ్ళిద్దరూ బయలుదేరి వస్తున్నప్పుడు, వాళ్ళు పరిగెత్తి వస్తున్నప్పుడు ఆమె కూడా పరిగెత్తి వచ్చుంటదండి. ముందుగా మరి వేగంగా నడిచుంటది కదా. ఈ యొక్క విషయం విన్నప్పుడు చాలా తొట్టుపడి వేగంగా నడుచుకుంటూ వెళ్ళి మరి ఆమె కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి వాళ్ళకి చెప్పిందేమో తెలియదు గాని ఇప్పుడు వీళ్ళతో పాటు మరి ఆమె కూడా మరి పరిగెత్తి వస్తున్నట్లుగా మనము చూడగలము కదా. మరి ఆ యొక్క ఎంతో దిగ్భ్రాంతి కలిగించే ఈ వార్త కానీ ఇక్కడ యోహాను పేతురు ఎంతో ఐకమత్యంతో ఇద్దరు కలిసి పరిగెత్తినట్లుగా మనము చూడగలము. అంటే మరి వారు విన్న మాట మరి అది ఒక పుకారులా కాదు గాని విన్న తర్వాత దాన్ని తమ కన్నులారా చూడాలని వారు బయలుదేరుతున్నట్లుగా మనము చూడగలము. వార్త విన్నారు, మగ్దలేనే మరి వచ్చి చెప్పింది. కానీ విన్న దాన్ని వారు దాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు పరిగెత్తుతున్నట్లుగా, అంటే వారు కూడా ఒక భావోద్వేగమైన స్థితిలో కదా, ఆందోళనతో ఆతృతతో మరి వారు పరిగెత్తున్నట్లుగా మనము చూడగలము. అంటే వారు అసలు ప్రభు మాటలను మరి ఎవరికి గుర్తులేవండి. ఎన్నిసార్లు ప్రభు చెప్పి ఉంటాడు, మూడో దినాన్ని నేను లేస్తాను, మూడో దినాన్ని నేను లేస్తాననే మాట ఎన్నో సార్లు వారికి చెప్పాడు. మీరు కలవరపడొద్దు, భయపడొద్దు, ఇటు విధంగా నన్ను సిలువ వేసి చంపుతారని కూడా ప్రభు అనేకమైన సార్లు మరి వారికి ధైర్యపరుస్తూ కూడా బోధిస్తారు. కానీ వారికి ఆ మాటలు ఏమి కూడా మరి గుర్తు లేనట్లుగా ఇక్కడ మనము చూడగలము. వారు మరి ఎంతో మరి ఆందోళనతో పరిగెత్తారు. అక్కడికొచ్చి చూచేటప్పటికి మరి
మరి యోహాను ముందుగా పరిగెత్తాడంట. యోహాను ముందుగా పరిగెత్తిన తర్వాత చూస్తే గనక వంగి నారు బట్టలు పడి ఉండట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అక్కడ దాకా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చేసాడు. కానీ లోపలకు వెళ్ళటానికి ఆయనకి ధైర్యం సరిపోవటంలా. మరి వంగి చూచాడు. దాంట్లోకి వంగి చూస్తే నార బట్టలు మాత్రమే కనిపిస్తున్నాయి గాని అతను సమాధిలో వెళ్ళటానికి సాహసించలా. ఇక అక్కడికొచ్చినాక అక్కడ దాకా ఆందోళన, ఆతృత మరి ఉంది గాని ఇక్కడ వచ్చేటప్పటికి భయం అతన్ని ఆవరించింది. అతను సమాధిలోకి వెళ్ళలేకపోయాడంట. అంతటా సీమోను పేతురు అతన్ని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి, ఇప్పుడు పేతురు మరి పరుగులో వెనకబడ్డాడు గాని మరి అక్కడికి వచ్చిన తర్వాత స్థిరచిత్తుడై లోపలికి వెళ్లి చూస్తా ఉన్నాడు. సమాధిలో ప్రవేశించి హల్లెలూయా! మరి అంతకుముందు మరి యొక్క స్త్రీలు లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్లి చూడటానికి మరి వారికి అవకాశం లేదు. వారు భయపడ్డారు. ఆ దూతను చూచే భయపడ్డారు వారు. కానీ ఇక్కడ పురుషులుగా మరి యొక్క మరి దుడుకు పేతురు, అన్నిట్లో ముందుండే పేతురు ఇక్కడ ముందుగా ప్రభు సమాధిలోకి ప్రవేశిస్తున్నాడండి. నార బట్టలు పడి ఉండుటయు, ఆయన తల రుమాలు నార బట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండటయు చూచెను. హల్లెలూయా! ఇక్కడ ఈ అద్భుతం ఏంటంటే లాజరు విషయంలో మనము చూస్తే గనక లాజరుని ప్రభు లాజరు అని బయటికి రాని చెప్పినప్పుడు అతని పేత వస్త్రములు చుట్టబడిన వాడై తల మొదలుకొని మరి అరికాళ్ళు వరకు కూడా వస్త్రము చుట్టబడిన వాడే అట్టి విధంగా అతను సజీవుడై బయటికి వచ్చాడు. అతని కట్లు విప్పి పోనీయడని ప్రభువు అక్కడున్న వాళ్ళతో సెలవిస్తాడు. అంటే అతను బయటకు వచ్చినప్పుడు అతనికి కట్టబడిన ఆ ప్రేత వస్త్రాలన్నిటితో బయటకు వచ్చాడు. కానీ ఇక్కడ ప్రభువు లేచినప్పుడు ఆ నార బట్టలు ప్రభువుకి ఎలా చుట్టి ఉన్నాయో అలానే ఆ యొక్క నార బట్టలు మరి అట్లానే ఉన్నాయంట. ప్రభుని ఆ పండబెట్టినప్పుడు ఎలాగున ఆ నార బట్టలు చుట్టినప్పుడు ఆ షేప్ ఎలా ఉంటది కదా! అది అంతే ఉందట. మరి ఆ యొక్క తల రుమాలు మాత్రం తలకు సెపరేట్ అయిన క్లాత్ కడతారు కదా! అది మాత్రము సెపరేట్ గా పెట్టబడి ఉన్నదంట. మనం చూచినట్లయితే మరి ఆ యొక్క నార బట్టలు చెక్కు చెదరలేదు. అందులో మనిషి యొక్క శరీరము లేదు. ఎంత అద్భుతమండి. హల్లెలూయా! హల్లెలూయా! మరి ఆ యొక్క దృశ్యాన్ని చూచి అసలు వారి మనోభావాలు ఎలా ఉండొచ్చు. వారు ఎలాగున మరి ఆ యొక్క చూచి వారు ఎలా ప్రతిస్పందించుంటారు. మరి అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఇక్కడేం నమ్మాడు? అది ప్రభు లేచాడన్నది గాదు. ఈమె వచ్చి ప్రభు అక్కడ లేడు. మరి అక్కడ సమాధి రాయి బొర్లింపబడి ఉన్నది. ప్రభు ఎక్కడో మరి ఆయన ఎక్కడ ఉంచారో తెలియటం లేదు అని చెప్పిన మాట మనం చూస్తే గనక ఇప్పుడు ఆ మరియ చెప్పిన మాటను సమాధి లోపలికొచ్చి చూచి మరి నమ్మాడు. కానీ కానీ మరి ప్రభు లేచాడన్నది ఇంకా ఆయనకి అవగాహన కలిగినట్లుగా మనము చూడలేము. మరి ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనము వారు ఇంకను గ్రహింపరైరి. వచ్చారు, కన్నులారా చూచారు. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అబ్బా చూడండి, ఎంత మరి అద్భుతమైన సంఘటన. ఎంతో ఆతృతతో మరి పరుగులెత్తుకుంటూ వచ్చారు. మరి ఎంతగానో మరి వారు మరి ఆ యొక్క ఆ కార్యానికి విభ్రాంతి చెందారు. ఆ మాటలు విన్నప్పుడు వచ్చి కన్నులారా చూస్తా ఉన్నారు. అక్కడ ప్రభువు లేడు. కేవలం నారబట్లు మాత్రమే అక్కడ పెట్టబడి ఉన్నవి. మరి ప్రభుని ఎలాగున సిలువ చేశారో, మరి సమాధి చేశారో, సమాధిలో పెట్టబడినట్లుగానే ఆయన యొక్క మరి దేహానికి చుట్టిన నారబట్టలు అక్కడ ఉన్నాయి. మరి అది చూచిన తర్వాత వారిలో ఎటువంటి స్పందన లేదటండి. మరి మరలా తిరిగి మరి వారు మరి ఏమి చూచి నమ్మారట? మొదట సమాధి ఎద్దుకొచ్చిన ఆ శిష్యుడు చూచి నమ్మాడు. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింపరైరి కదా!
ఏదైనా ఒక విషయం మన గ్రహింపు రావాలంటే నిజంగా చాలా చాలా సార్లు నాకు ఆశ్చర్యం అనిపిస్తది. వాక్యం ఒకసారి చదివినప్పుడు అందులో విషయాలు అర్థం కావు. 2, 3 సార్లు చదువుతా ఉంటే దానిలో ఉన్న విషయాలు కొంచెం కొంచెంగా గోచరం అవుతా ఉంటాయి. ఇంకా చదువుతా ఉంటే అందులో విషయాలు ఇంకా అర్థమవుతున్నట్లుగా అనిపిస్తది. నేనొకసారి దైవజనుడు సామ్యూయల్ గారు, హ్మ్. బాప్టిస్ట్ చర్చ్ నారాయణగూడ పాస్టర్ గారు, జి. శామ్యూల్ గారు చెప్పిన మాట విన్నాను నేను. ఆయన చెప్తూ, ఏదైనా ఒక ప్రసంగం నేను చేయాలంటే, ఏ పోర్షన్‌లోంచి నేను మాట్లాడుతున్నానో, దానిని 10 సార్లు చదివితే తప్ప, ఆ వాక్యాన్ని నేను వివరించను అని చెప్పాడాయన. ఒకసారి నేను చదవను ఆ వాక్యాన్ని, చదివిన వాక్యాన్నే, చదివిన ఆ ప్యాసేజ్‌ని 10 సార్లు నేను చదువుతాను. చదవటం వల్ల మరి ఒక్కొక్క భావము, ఒక్కొక్క అర్థము అందులో రాయబడిన మరి నిబిడీకృతంగా ఉన్నటువంటి ఆ విషయాలు నాకు బోధపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుని బట్టి నేను అనేకమైన సార్లు నేను చదువుతానని చెప్పిన మాట, నా పరిచర్య ప్రారంభంలో ఈ మాట నేను విన్నప్పుడు, నేను కూడా ఇట్టి విధంగా మరి వాక్యము ఎక్కువగా తరిచి చదవటానికి, ఎక్కువ సార్లు చదవటానికి, దాన్ని చదివి అర్థం చేసుకొని బోధించటానికి దేవుడు నాకు కృప దయచేశాడు. ఇలాగనే 4 సువార్తలను క్రోడీకరించి, కదా ఎంత డిఫరెంట్‌గున్నాయి ఇవి. కానీ అన్నీ కూడా వాస్తవమైన విషయాలే. ఆ యొక్క సువార్తికులు వారి మరి అవగాహనలోంచి వారు రాశారు. మరి ఇక్కడ చూచినట్లయితే మరి స్త్రీలు అనే వారిలో మగ్ధలేనే మరియ కూడా కలిసిపోయి ఉండొచ్చు. లేకుంటే ఒక సందర్భంలో మరి ఆమె ఒక్కతే కూడా ఉండి ఉండొచ్చు. మరి రాయించిన పరిశుద్ధాత్మ దేవునికి ఈ విషయాలన్నీ తెలుసు. ఇక్కడ చూచినట్లయితే మరి యొక్క ఆసక్తి, మరియకున్న ప్రభు మీదున్న ప్రేమ, ప్రభు మీదున్న భక్తి, ఆమె అది ఇంకొంచెం లోతుల్లోకి వెళ్లి ఆమె కలిగున్నట్లుగా, అందరూ భక్తిపరులే, అందరూ ప్రభు ఎడల శ్రద్ధ కలిగిన వారే, అందరూ ప్రభును వెంబడించిన వారే. కానీ మరియా మరి మరి ఈ విధంగా మరి ఇంకను ప్రభువు మీద ఇంకా ప్రత్యేకమైన ప్రేమ కలిగినదై, ప్రత్యేకంగా ప్రభు ఎడల భక్తి కలిగినదై, ఈమెక్కడ మరి వేకుని లేచి తనొక్కతగా వచ్చి ఇక్కడ కార్యం చేస్తున్నట్లుగా, తిరిగి వెళ్లి మరి ఆ యొక్క శిష్యులకు ఆ విషయాలు తెలియచెప్పినట్లుగా మనము చూడగలము. ఆమె ఎంతో ఆందోళనతో, ఎంతో మరి దిగులు పడుతూ, భయపడుతూ వెళ్లి చెప్తే, వారొచ్చి చూసారు. చూసి అసలు గమ్మున వెళ్ళిపోతున్నారంట. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అక్కడికి వెళ్లి వారక్కడ శిష్యులతో చెప్పి అక్కడేమన్నా హడావిడి చేసినట్లుగా ఇక్కడ రాయబడలేదు. మరి అక్కడ మిగతా శిష్యులకు కూడా ఆ విషయాలు తెలియచెప్పి, ఇదిగో ఇట్లా వెళ్ళాం మేము. మరి ఇక్కడ అట్లా జరిగింది. అక్కడ ప్రభువు లేడు. కేవలం ఆ నార బట్టలే పెట్టబడి ఉన్నాయి అనే విషయాలు అక్కడ మరి చెప్తున్నట్లుగా లేదండి. చూచినట్లయితే మరి వారు మరి వెళ్ళిపోయారట. వారి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అబ్బా! చూడండి, మనం కొన్ని సార్లు మరి ఎన్ ఎంతో ఎక్సైట్‌మెంట్‌లో ప్రభుని వెదకటానికి ప్రయత్నిస్తాము. కొన్ని సార్లేమో స్తబ్దతలోకి వెళ్ళిపోతాము. నాకు కూడా కొన్ని సార్లు ఈ అనుభవం కలుగుద్ది. ఏమసలు అభావంగా, శూన్యంగా, మరి సరే ఆత్మంతా డ్రై అప్ అయిపోయినట్టుగా, మరి ఆలోచనకు అందనట్లుగా కొన్నిసార్లు అనిపిస్తది. మరి కొన్నిసార్లయితే ఉజ్జీవంతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో ఉరుకులు పెట్టినట్లుగా ఉంటది కొన్నిసార్లు. కానీ తిరిగి నేను మరి ప్రభువులో నూతన పరుచుకోవటానికి మరలా వాక్యం చదివి, మరలా స్తుతులు చెల్లించి, మరలా ప్రార్థన చేసి తిరిగి నేను పునరుద్ధరించుకుంటాను. కనుక ఇక్కడ శిష్యులు చెప్పబడినట్లుగా అసలు ఏమి ఆలోచనగాను ఆలోచించలేని విధంగా మరి మౌనమైపోయి, అసలు ఆ విషయాలు వాళ్ళ లోపలికే ఎవరికి వారే ఆలోచించుకుంటూ తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయినట్లుగా చూడగలము. కానీ మగ్దలేనే మరియ అంతటితో ఆగిపోలేదండి. శిష్యులైతే వచ్చి చూచి వెళ్ళిపోయారు. మగ్దలేనే మరి ఆగిపోలేదు. తర్వాత ఏం జరిగిందనే విషయాలు దేవుని చిత్తంలో రేపు మనము ధ్యానిద్దాము. హల్లెలూయా! పునరుద్ధానుడైన ప్రభు యొక్క ప్రత్యక్షత, ఆ దర్శనం పొందుకోటానికి వారికి కలిగిన కృప, ప్రభు మరి ఆ భూమి మీద నడయాడినప్పుడు ఆయనతో కలిసి పరిచర్య చేసిన ఆ యొక్క పురుషులు, స్త్రీలు
ఎంతో గొప్ప ధన్యులు. ఈ దినం వరకు కూడా మన ఎదుట సజీవ సాక్షులుగా మనం ఈ దినం కూడా వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హల్లెలూయా! మన విశ్వాసం కూడా మరి ముందు దినాలలో అనేక మందికి మరి ప్రకటించబడినట్లుగా మనం కూడా మన ఆత్మీయ జీవితాలలో ఇటువంటి ముద్ర వేసిన వారిగా మన జీవితాన్ని కూడా ముందుకు కొనసాగింప చేయటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును కాక.